రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సూపర్ 6 హామీలను అమలు చేయలేమని చంద్రబాబు చెప్పటం ఆయన మోసపూరిత స్వభావానికి నిదర్శనం అని చెప్తున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. హామీల అమలుపై రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశారు. ఇప్పుడల్లా హామీలను అమలు చేసే అవకాశం లేదంటూ చెప్పారు. ఇదే విషయంపై మాట్లాడడానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఒకసారి మాట్లాడదాం. సార్, నిన్న చంద్రబాబు చెప్పారు సూపర్ 6 హామీలను ఇప్పుడల్లా అమలు చేసే అవకాశమే లేదు, ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు. ఏం చెప్తారు దీనిపైన? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 13 లక్షల కోట్ల అప్పులున్నాయి, నేను ఈ సూపర్ 6 హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలను ఇంకా నేను అభివృద్ధి చేస్తాను, సమాజాన్ని అభివృద్ధి చేస్తానని చాలా మాటలు చెప్పారు. పాపం ప్రజలు, పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి లాగానే చెప్పిన మాట మీద ఈసారైనా నిలబడతాడు, పక్కన పవన్ కళ్యాణ్, బీజేపీలందరూ ఉన్నారు, వాళ్ళైనా ఏదో ఒకటి ఇతనికి బుద్ధి చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పిన ఆలోచనతో, ఆశతో చంద్రబాబు నాయుడు గారికి సుమారుగా 164 సీట్లని ఇవ్వడం ఆ కూటమికి మనం అందరం కూడా చూసాం. గెలిచిన తర్వాత 13 లక్షల కోట్లు కాదు కదా, ఆయన ఇచ్చినటువంటి బడ్జెట్లో సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం అప్పు కూడా కాదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి సుమారుగా 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చి, ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీలను కూడా వాటిని ఇంకా పెంచి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కేవలం 5 సంవత్సరాలకు కలిపి కోవిడ్ మహమ్మారి లాంటి 2 సంవత్సరాలు మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టినా కూడా కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే మన రాష్ట్రం మీద కొత్తగా అప్పు ఏర్పడింది, డెవలప్మెంట్స్ ఏర్పడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీలను కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి ఏర్పడింది. పైపెచ్చు మొన్న ఏం చెప్పినారు, ఇటీవల కాలంలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తా ఉన్నారు, అప్పులన్నీ తీరిన తర్వాత, అప్పులు పరిస్థితి కంట్రోల్ అయిన తర్వాత సూపర్ 6 హామీలను అమలు చేస్తారంటున్నారు. అప్పులు కాదు కదా, ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సుమారుగా 1,00,000 కోట్లు ఈ 6 నెలల్లోనే అప్పులు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత అవినీతిమయంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. వచ్చినటువంటి డబ్బులంతా కూడా దుర్వినియోగం కావడం, ఆయన పబ్లిసిటీకి, ఆటోపాలకి మొత్తం ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి ఉంది. అందరూ కూడా అర్థమైంది. ఈరోజు ఆయన సూపర్ 6 హామీలు కాదు కదా, ఏ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చే పరిస్థితి లేదు. పైపెచ్చు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల. ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక విషయం చెప్పండి, హామీలు అమలు చేయనని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. మీ పార్టీ నుంచి ఎలాంటి పోరాటాలు ఉంటాయి? డెఫినెట్గా చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని మనం ఉండాలా, ప్రజల తరపున మీరు పోరాడండి అని చెప్పి ఆయన 2వ రోజు నుంచి కూడా ఆయన ప్రజలందరికీ దగ్గర కావడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అదే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా 4 సంవత్సరాల కనపడలా, చివరి 6 నెలల్లో మాత్రమే డబ్బులున్న వాళ్ళకి టికెట్లు తీసుకొని వచ్చి పబ్లిసిటీ ఇచ్చుకొని ఒక అబద్ధపు మేనిఫెస్టో ఇచ్చి గెలవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. 2వ రోజు నుంచి కూడా ప్రజల దగ్గర, ప్రజల పక్షాన పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల మేము ఈరోజు ప్రజల పక్షాన నిలబడి కార్యకర్తల, నాయకులకు అండగా కూడా నిలబడడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టేంత వరకు తెలుగుదేశాన్ని నిలదీస్తూ ప్రజల తరపున ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేది లేదు. ఆయనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా ఇష్టారాజ్యంగా రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు ఉంటుంది. ప్రజలు ఈరోజు వీళ్ళందరినీ కూడా అసహించుకొని తరుముకొని కొట్టే పరిస్థితి కూడా కనపడుతుంది తొందరలోనే. ఈ విషయాన్ని వాళ్ళు నాయకులందరూ కూడా గమనించుకోవాలా. రాబోయే రోజుల్లోనైనా కూడా మారి ప్రజల కష్టాలని, బాధలను తెలుసుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలని తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్సీపీ నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం.